వందవ నామం బ్రహ్మ గ్రంథి విభేదిని. అమ్మవారు బ్రహ్మ గ్రంథిని విభేదన ఎలా చేస్తుంది అనేది ఈ నామంలో. అంటే నీ మూలాధారం. చూడండి, శ్రీచక్రం పరిజ్ఞానం అంతా చెప్తోంది ఇక్కడ నామాల్లో. దీని అంతరార్థాలు తెలుసుకొని మీరు ఈ నామం ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మ గ్రంథి విభేదిని అయి నమో, ఓం ఐం హ్రీం శ్రీం మణిపురాంతరుదితాయై నమో, ఇలా నువ్వు చెప్తున్నావు అనుకో, అర్థము తెలుసుకొని మంత్రము చెప్తే అమ్మవారికి అంత ఇష్టం. ఆవిడకి అంతర్ పూజలే ఎక్కువ ఇష్టం. అర్థం తెలుసుకుని చెప్తున్నావురా నాన్న అంటే కానీ వెరీ గుడ్, నా ఆశీస్సులు. బ్రహ్మ గ్రంథి వివేచిని అంటే ఇప్పుడు ఈ నేను ఇక్కడ నాతో పలికించబడిన ఏదైతే అర్థతాత్పర్యాలు ఉంటాయి అది దృష్టిలో పెట్టుకుని ఆ నామం ఉచ్చరించారు గౌరవంగా. అదే మంత్ర మర్యాద. మంత్రం చెప్పుకుంటూ పక్క వాళ్ళతో మాట్లాడటం కాదు అని అమర్యాద అంటారు. అమ్మవారు అక్కడ నుంచొని మంత్రాధీనాంతు దైవతం అన్నప్పుడు అమ్మవారే నిండి ఉండాలి. పక్క వాళ్ళతో మళ్ళీ కబుర్లు ఎందుకు? ఎక్కడ చదువుతున్నారు? ఏ నామంలో ఉన్నారు? అవును, మీ కోడలు వచ్చిందా? మీ అమ్మాయి ఊరి నుంచి వచ్చిందా? ఈ మంది చెప్పుకుంటూ మంత్రం చదవద్దు అని. మనకు అన్ని ఆ విషయాల మీదే శ్రద్ధ అక్కడ ఉంటుంది, నామం ఇక్కడ ఉంటుంది. రెండు విడదీస్తాం. బహిర్దృష్టి అంతర్దృష్టి ఇలా ఉంటుంది. పారాయణంలో అలా ఉంటుంది. నువ్వు ఎప్పుడో ఆయనం చెయ్యవు, అపరాయణం చేస్తావు. పారాయణం ఏం చేస్తాం? ఈ నామం వల్ల నీకు పరాయణం అంటే పైన చేసే ప్రయాణం నామంతో. ఎక్కడ చేస్తున్నావు? భూమి మీద ఉన్నావు. అవునా? ఇవన్నీ తెలుసుకోవాలమ్మా. పారాయణాలు చేయటం అంటే ఊరికే కేకలేయటం, అరుపులు అరవటం కాదు. పక్క వాళ్ళు కూడా భక్తి భావంలో తెలుసుకోవాలి. ముందు నువ్వు వెళ్ళాలిగా. ఉద్ధరే ఆత్మ. నీకు అనుభూతి వస్తే మాకు వచ్చినట్టే. నీకే రావట్లేదు, నువ్వే పక్క వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, దృష్టి వెంటనే మళ్ళీ కళ్ళు పైకెత్తి ఎవరు వచ్చారు అని చూస్తుంటారు. ఇక్కడ పారాయణం చేస్తుంటుంది. మరి చేతులతో బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, ఏ ఊరి నుంచి, నిన్న రాత్రి, ఓహో అనుకుంటూ ఓం బ్రహ్మ గ్రంథి విభేదిని. ఇక్కడ మాటలు జరిగిపోతుంటాయి, ఇక్కడ వ్యవహారం, రెండు పనులు చేస్తుంటాం. అంటే చిన్న పొరపాట్లు దొల్లుతూ ఉంటే సరి చేసుకోండి అని చెప్తోంది అమ్మవారు. ఏదో చదవకు. ఎవడు చదవమన్నాడు? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో అని చెప్పి వెళ్ళిపో. దండం దశగుణే భవేత్ అంటుంది. ఆ ఒక్క నామం చాలేవే, వెళ్ళు అంటే 1000 నామాలతో సమానం. రామ బాణాల్లో పనిచేస్తుంది. 1000 బాణాలు రాముడు వేయలేదుగా. సో బ్రహ్మ గ్రంథి విభేదిని. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీలో ఉన్నాయని కాదు, రాబోయే తరాల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. నేను ఎవరిని పర్సనల్ గా నేనేం మాట్లాడలేదు. ప్లీజ్ అలా అర్థం చేసుకోండి దయచేసి. మన పిల్లలు, రాబోతున్న పిల్లలు, ముందు తరాల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఇక్కడే ఈ గురువుగా నా బాధ్యత నేను చేస్తున్నాను. ఏమా, కనీసం 4 పిల్లల్లో 2 పిల్లలన్నా సరిగ్గా ఉంటే చాలు. మా జన్మ చరితార్థం. సో బ్రహ్మ గ్రంథి ఛేదించే పైకి వెళ్ళునది అని సామాన్య అర్థం. బ్రహ్మ విభేదనము అంటే ఏంటంటే ఛేదించటం. సో సహజంగా అది బాణం కింద నుంచి వేసాం పైకి అంటే పైకే వెళుతుంది, కిందకి వెళుతుంది. అంతే కదా. ఆత్మని ఓంకారం ఎలా ఉంటుంది? ధనస్సు రూపంలో ఉంటుంది. ఓంకారం ఏమో బాణము. ఓం అని సంధించావు, అది పైకి వెళుతుంది, కిందకి వెళుతుంది. సో విభేదన చేసుకుంటూ వెళుతుంది, ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళుతుంది అని. అంతేగా. సో బ్రహ్మ గ్రంథిని ఛేదించి పైకి వెళ్ళినది అని సామాన్య అర్థం. ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. ఇంకా అంతరార్థాలు ఇప్పుడు మీరు ఏంటో మనం తెలుసుకుందాం యోగా పరంగా. బ్రహ్మ గ్రంథి అంటే ఏమిటి? మూలాధారమునకు స్వాధిష్టానమునకు మధ్య ఈ బ్రహ్మ గ్రంథి ఉంటుంది. రాసుకోండి. బ్రహ్మ గ్రంథి విభేదిని అన్నప్పుడు ఈ బ్రహ్మ గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే మూలాధారమునకు స్వాధిష్టానమునకు మధ్య ఉంటుంది. అంటే ఆ తాడు తెంపేస్తుంది.
కనెక్టివిటీ అంటారు. అది గ్రంథి. అవునా? లేదా అది పెట్టుకొని ఇదే బహిర్దృష్టిలో ఉంటాం. అది తెంపేసావనుకో శ్మశానం అయిపోతుంది. అంటే నీకు నీ స్పృహ పోతుంది. తల్లికి బిడ్డకి ఉన్న అంబులికల్ కార్డ్ అంటారు. అది డాక్టర్లు కట్ చేసేస్తారు. అట్లా వాడు వేరే అయిపోతాడు. అవునా? అట్లా అన్నమాట. అర్థం చేసుకోవాలి. సో, బ్రహ్మ గ్రంథి ఎక్కడుంది? మూలాధారము, స్వాధిష్టానం మధ్య. అవునా? సో, ఈ స్వాధిష్టానం మణిపుర, అనాహతములకు మధ్య విష్ణు గ్రంథి ఉంటుంది. రాసుకోండి. మణిపురము నీటి నుంచి జీవభావాలన్నీ నీటి నుంచి పుడతాయి. నారాయణీయము, నారా అంటే నీరు అని. ఈ విష్ణు గ్రంథి మణిపురం నుంచి పుడుతోంది. మనం మణిపురం నుంచి ఈ నీరు స్థూలమైతే అండము, పిండము, బ్రహ్మాండము. హృదయంలో భావము. తల్లిదండ్రులు పిల్లలు కావాలి అనుకునే భావము ఏమవుతోంది? హృదయంలో ఆ హృదయం నుంచి అంటే అమ్మవారు హృదయము హ్రీంకారాసన గర్భితానలసికాం. సో, ఈ భావం ఏమవుతోంది? మణిపురంలో నీరుగా తల్లిదండ్రుల శుక్ర శోణితాలుగా పిండమవుతున్నది. స్వాధిష్టాన మణిపురాల్లో మూలాధారము నుంచి ఒక జీవి బయట 9 మాసాల తర్వాత జీవి బయటకి రావటం లాంటిది. అర్థమైందా? భావము స్థూలంలోకి ఎలా వచ్చింది? సో, విష్ణు గ్రంథి మాయా గ్రంథి. అవునా? సంకల్పాలు. సో, విష్ణు గ్రంథిను మణిపురము, అనాహతములు. అనాహత చక్రం అంటే హృదయ చక్రం మధ్యలో ఏముంది? విష్ణు గ్రంథి ఉంది. అది రాసుకోండి. అలానే ఆజ్ఞా చక్రమునకు క్రింద రుద్ర గ్రంథి ఉంటుంది. విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. అక్కడ రుద్ర గ్రంథి ఉంటుంది. ఎక్కడ? ఈ బ్రహ్మ గ్రంథి మాయా గ్రంథి. ఆజ్ఞా చక్రమునకు క్రింద రుద్ర గ్రంథి ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రం ఉందా? కింద విశుద్ధి చక్రం దగ్గర ఏముంటుంది? రుద్ర గ్రంథి. విశుద్ధి. కింద అశుద్ధి. మాయా చక్రాలుగా మాలిన్యము. మాయ అంతా మాలిన్యము. అనేకము. విశుద్ధి దగ్గర ఏకము. అది గ్రంథి. రుద్ర గ్రంథి విభేదిని. అక్కడి నుంచి నువ్వు అమ్మవారి లోకాల్లో నీకు ప్రవేశాన్ని కల్పిస్తుంది. ఈ బ్రహ్మ గ్రంథి అంటే అది. సో, ఈ బ్రహ్మ గ్రంథి మాయా గ్రంథి ఇది. అంతేగా, అన్ని మాయే. సృష్టి గ్రంథి అంటారు, షడ్వికార గ్రంథి అంటారు. షడ్వికారాలన్నీ అక్కడే పుడతాయి మూలాధారంలో. అన్ని వికార భావనలన్నీ కూడా మూలాధారంలో పుడతాయి కాబట్టి అది సృష్టి గ్రంథి. కాబట్టి దీన్ని బ్రహ్మ గ్రంథి అని తాత్వికంగా చెప్తున్నారు. ఆ భావనని తెంపుకోవటం. ఆ తెంపేదే ఈ ఈ నామము బ్రహ్మ గ్రంథి నివేదిని. అమ్మవారి పారాయణంలో బ్రహ్మ గ్రంథి. బ్రహ్మము యొక్క కార్యము సృష్టి కార్యము కనుక సృష్టి కార్యములకు సంబంధించిన అవయములన్నీ కూడా ఆ ప్రాంతములందే ఉంటాయి. సృష్టికి కావాల్సిన కోరికలన్నీ అక్కడే పుడతాయి కాబట్టి. అంటే స్థూలంగా చూస్తాం. నీది నాది, నా వాళ్ళు నీ వాళ్ళు, ఇవన్నీ అక్కడ పుడుతున్నాయి కాబట్టి అది విభేదన చేస్తే గాని జాగృతం కాదు అమ్మవారు. సరే అవన్నీ తీసేసావమ్మా, ఇప్పుడు నేనెవరు అంటే జాగృతం అయ్యావు కదా చూడు అంటుంది. విష్ణు గ్రంథి విభేదిని అంటే కుండలిని శక్తి జాగృతమైంది. నువ్వు శరీరము కావు. అర్థమైందా? నీలో నీవుగా ఉండటం. అప్పుడు నువ్వు అమ్మవారివి. నీ నుంచి వచ్చినది ఈ సృష్టి బ్రహ్మ. ఈ బ్రహ్మ గ్రంథిని తెంపుకో. అరే వాడి చెడు సావాసం ఆపురా, నువ్వు మంచివాడివి అవుతావు అంటావు. నువ్వు మంచివాడివే ఫస్ట్. సావాసం చేసిన తర్వాత చెడ్డవాడివి అయ్యావు. వాడి సావాసం మనకు నువ్వు మంచివాడివే. అవునా?
అట్లా అన్నమాట మాయ అంటే అది. అనేకం వెంట పరిగెడుతున్నావు. ఉన్నది ఏకం అనేది మర్చిపోయావు. ఓకే. సో, దాన్ని బ్రహ్మగ్రంథి అని పాంచభౌతికముగా కూడా చెప్తున్నారు. ఈ బ్రహ్మగ్రంథి ఎప్పుడు పాంచభౌతికమైన అవసరాలే తీరుస్తుంది. ఇంకేమీ తీర్చదు. అది సృష్టి కార్యమే చేస్తుంది. అంతేగా? సో, ఈ 2 అర్థాలని బహిర్యాగ, అంతర్యాగముల్లో తీసుకోవాలి. హ్మ్. బ్రహ్మగ్రంథినేమో అనే నామాన్ని అంతర్యాగాల్లో తీసుకోవాలి. అలానే బహిర్యాగంలో. అంటే నీకు ఉన్న బయట దృష్టిని తెంపుకోవాలి. అంతర్దృష్టిలోకి రావాలి మంత్రపూర్వకంగా. అర్థమైందా? అది చెప్తున్నా. అదే మంత్రాధీనాంతు దైవతం. ఎప్పుడైతే ప్రాపంచిక విషయాలు నువ్వు తెగిపోయిందో, సంబంధాలు తెగిపోయినాయో, ఆ! ఈ 2 అర్థాలు అంటే నువ్వు లోపలికి వచ్చేసావు. ఆయన యోగి అయ్యాడండి. మునీశ్వరుడయ్యాడు. బయట ప్రపంచంతో ఆయనకి సంబంధం ఉండదండి అని లోకం అంటుంది. అదే అంతర్యాగం. చాలా మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి. శ్రీకృష్ణుడు బయటవి కూడా చేస్తాడు. కర్తవ్యే వాధికారస్తే అన్నాడు. నువ్వు మళ్ళీ నన్ను అనకు. మరి అలాంటప్పుడు ఎందుకొచ్చావు భూమి మీదకి కర్మలు చేయకపోతే అంటే, అలా అనకు. నేను అన్నీ చేస్తున్నాను కానీ ఎందులోనూ లేను. అదే అంతర్యాగం. చాలా నువ్వు ఎందులోనో ఉన్నావు అంటే నీ కర్మ ఆపాదించబడుతుంది. సో, బహిర్యాగంలో తిరిగాడే గాని, అంతర్యాగంలో అక్కడే ఉన్నాడు. తన మూలం మర్చిపోలేదు. కానీ అందరికీ కనిపించాడు. అందరితో విషయాలు మాట్లాడాడు. అలౌకిక విషయాలు మాట్లాడాడు. ఎన్నో రాజకీయాలు చేశాడు. ఎంతో గొప్ప రాజకీయవేత్త అనిపించుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామాన్నే మరి ఆయన కరుణతో మరి ఆయన ధర్మాన్ని స్థాపించాడు గదా! ఒక వ్యక్తి ధర్మాన్ని స్థాపించడం అంటే ఎంత కష్టం. అవునా? అది యుగాలు యుగాలుగా కూడా ఉండిపోయింది. ఒక గీత చెప్పాడు. భగవద్గీత. మనం ఎలా ఉండాలో అనేది కూడా చెప్పాడు. సో, ఇవన్నీ గూడా బయట కృత్యములయినా గూడా ఆయన అంతర్ ఎందులోనూ లేడు. అది రావాలి అని చెప్తున్నారిక్కడ. బ్రహ్మగ్రంథి విభేదిని అంటే అది. అంతేగాని సన్యాసం పుచ్చుకొని హిమాలయాస్‌కెళ్ళిపోండమ్మా అని ఎవరు జెప్పరు. నేనెప్పుడు అలా జెప్పలేదే. చేసుకోండమ్మా. మీ పనులు మీరు చేసుకోండి. ఎవరొద్దన్నాడు? అవునా? లిప్‌స్టిక్‌లు పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. మంచి బట్టలు కట్టుకుంటారు. కట్టుకోండి. ఎంజాయ్ చేయమని చెప్పాను నేను. కానీ అదే నువ్వు భ్రమలో ఉండకు. నువ్వు బ్రహ్మములో ఉంటూ అలంకారాలు జేసుకో. అంతేగాని భ్రమలో ఉండి చెయ్యకు. మాయలో ఉండి. చాలా ఇదే ఈ నామంలో ఉన్న విశిష్టత. సో, అమ్మవారు ఏం జేసింది? ఆ భావన నిన్ను వి విభేదిని చేసింది. చూసావే నిన్ను నేను లోపల పెట్టాను. బయట పెట్టలేదు అంటూ. సో, సహజంగా నీకు బ్రహ్మగ్రంథి విభేదనం అయింది అని. ఈ నామం అది. అదే అమ్మవారి కరుణ. ఏమ్మా! అందుకే సంసారాలు చేయమన్నాం, పిల్లల్ని కనమన్నాం. అలానే మీ బాధ్యతలు చేయమన్నాం కానీ, అదే నేనుగా బతక్కు. హ్మ్. అదే నేను అంటూ ఏడుస్తూ బతక్కు. ఏం చేస్తావండి శరీరం అన్న తర్వాత భార్య వస్తుంది, పిల్లలొస్తారు, వంశాలొస్తాయి. పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. పోయినప్పుడు ఏడవటం, వచ్చినప్పుడు సంతోషించడం, పుట్టినప్పుడు ఇవన్నీ సహజం. అలా ఉండు అంతేగాని అదే నువ్వు కాకు. సంసారాలు చేయమన్నాడు గానీ, నువ్వే సంసారిగా ఇక అదే దృష్టితో అదే సంసారిగా నువ్వయిపోతే ఎలా? అవునా? అలా అన్నమాట. శ్రీకృష్ణుడు కూడా 16,000 మంది గోపికలు అంటే హ్మ్. వాళ్ళకి ఎక్కడో చూసా. 16,000 మంది గోపికలు ఉన్నారు అంటే వాళ్ళు ఎంతసేపు ఆడ, మగ అనే దృష్టితోనే హ్మ్. ఒకటి నేను ఫార్వర్డ్ చేశాను. కృష్ణుడి గొప్పతనం గురించి పరంపరలో చదవండి.
16,000 మంది అంటే ఏంటంటే, నేను కృష్ణుడి యొక్క హ్మ్. ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ ఈ బ్రహ్మ గ్రంథి విభేదిని ఆహ్, చేసి ఆ! అంటే ఏంటి? స్త్రీ, పురుష అనేది తీసేసింది. జ్యోతి, ఆత్మజ్యోతి, శ్రీ విద్య, ఆత్మ పరమాత్మలో లయమయ్యేదే ఆ బృందావనంలో జరిగే రసము. అది రసము. ఆనంద రసము, చిన్మయ రసము, చిదానందం. చిత్తు ఆనందిస్తోంది. శరీరాలు కాదు అని. అదే రాసలీల. అమ్మా! అందరితో ఆయన స్థూలంగా అనుభవించి వచ్చిన ఆనందాలు కావవి. అది చిదానంద. అది రాసలీల. మనం కూడా అమ్మవారి దగ్గరికి పురుషుడు గాని, స్త్రీ గాని అమ్మ దగ్గర మనని మనం తన్మయత్వంలోకి తీసుకెళ్ళేది. నేను స్త్రీ, పురుష అనే భావానికి అతీతంగా వెళ్ళటం. బ్రహ్మ గ్రంథి విభేదిని అంటే అది. ఏమ్మా! ఆత్మకి నా స్త్రీ, నా పురుష నప్పుమాన్ అనే స్థితిలో ఆయన రాసలీల చేశాడు. అటువంటి పరతత్వాలన్నీ వీళ్ళకే తెలుస్తాయి వెస్టర్న్ వాళ్ళకి. కోర్టుల్లో వేశారు. శ్రీకృష్ణుడి యొక్క ఏది బోధలన్నీ కూడా అక్కడ మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి. హిందువుల యొక్క డామినేషన్ ఎక్కువ అవుతుందని ఏదో ఎవరో సంథింగ్. అది ఇటలీ అటువైపు. అది కోర్టులో వేశారు. కేసు వేస్తే మళ్ళీ మనవాళ్ళు పెద్ద కథ ఉందిలెండి. అది టైం వేస్ట్. అది చదవండి అటువంటివి నేను పోస్ట్ చేస్తున్నాను కదా! చాలు. రిఫరెన్స్. పరతత్వం అది. పరతత్వం పరమాత్మ తత్వం అది. అపరతత్వం జీవతత్వం. అది నీ తత్వం అది. నీకు ఈ భ్రమకి, బ్రహ్మానికి ఎప్పుడూ ఉరి వేయకూడదు. అర్థమైందా? అదెప్పుడూ పరలో ఉంటుంది. నువ్వు వెళ్ళాల్సిందే కానీ, అపర అనే భావం పోగొట్టుకొని, భ్రమని పోగొట్టుకొని సత్యంలోకి వెళ్ళాలి కానీ, నాట్ వైస్ వర్సా. తారుమారు చేయకూడదు. ప్రయత్నం చేయాలి. చేస్తే సత్యాన్వేషణ చేసి, అక్కడికి వెళ్లి సత్యాన్ని నువ్వు అనుభూతి పొంది, అదే శ్రీకృష్ణుడు మహానుభావులు చేసింది. "ఒరేయ్! కింద మీరు అనవసరంగా గొడవ పడుతున్నారు. ఇది కాదురా, ఇది భ్రమరా" అని చెప్పి నీకు సత్య దర్శనం చేయిస్తున్నారు. అదే ఈ బ్రహ్మ గ్రంథి విభేది. ఇది అంత ముఖ్యం లలితా సహస్రనామాల్లో. నీకు ఇది గనక విభేదన కాకపోతే విష్ణు గ్రంథి విభేదన జరగదు. సంకల్పాలు పుడుతూనే ఉంటాయి. రుద్రుడు గనక అందుకే ఓం నమ శివాయ, హ్రీం నమ శివాయ మూడో కన్నా ఆయన తెలిస్తేనే గాని జీవుడిని భస్మం చేస్తాడు. అదే మన్మథ దహనం, కామ దహనము. సర్వ కోరికల్ని దహనం చేస్తాడంటే విష్ణువులో ఉన్న ఈ సంకల్పాలన్నీ శ్మశానం చేసేస్తాడు శివుడు. అది కైలాసము. మూడో కన్ను. స్వామి ఇలా చేసావేంటి? అసలు కింద ఏమీ కనిపించట్లేదు. నాకు ఏది గుర్తుకు రావట్లేదు. అర్థమైందా? అలా ఈ త్రిమూర్తులు వీళ్ళు చేసే పనులు. వీరిని ఆరాధించుకుంటూ వీరిలో ఉన్న శక్తి ఎవరు? అమ్మవారు కాబట్టి. హ్మ్. వీరందరూ అమ్మవారి బ్రహ్మాని, వైష్ణవి, రుద్రాని అని అనుకుంటూ ఈ త్రిపుటిని వీరి అనుగ్రహాన్ని పొంది నువ్వు చిదిగగనాల్లోకి వెళ్ళు. వైదేహీ స్థితిలోకి వెళ్ళు అని. ఆ రాజరాజేశ్వరి స్థితి, మహాత్రిపుర సుందరి చెప్పాను కదా! అక్కడి నుంచి బిందువులో నువ్వు లయం పొందటం. అక్కడ గూడా నువ్వు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే భావం గూడా పోగొట్టుకోవటం. మహాత్రిపుర సుందరి స్థితి కూడా దాటుకోవాలి. ఖడ్గమాలో చెప్పానుగా. అప్పుడు రాజరాజేశ్వరి అవుతావు. నేను బిందువు అన్నప్పుడు రాజరాజేశ్వరి. అన్నిటికి నేనే మూలము అని అనుకోవటం. మూలానికి మూలం. అది గూడా తొలగించుకుంటే నువ్వేమవుతావు? లలిత అవుతావు. ఇక్కడికి ఈయన ఆపుతున్నాను నాన్న. సో దత్తోహం సోహం శివోహం.